అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికి వారు యమునా తీరులాగా ఒంటరిగా ఉండటం సరైనటువంటి అంశమేనా అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనిషి సంఘజీవి. ఎవరితోనో ఒకరితో అవసరాలు ఏర్పడుతూనే ఉంటాయి. సమాజంలో జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సహాయ సహకారాలు పుచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇలాంటి తరుణంలో ఎప్పటి నుంచో మన జీవితంలో కొనసాగుతున్నటువంటి బంధువులను, స్నేహితులను చిన్న చిన్న అపార్థాల వల్లనో, మనకు తెలియకుండానే మనలో పుట్టినటువంటి అహంకారం వల్లనో అందరినీ దూరం చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోతే ఎలా చెప్పండి? ఒంటరితనం అనేది ఒక్కొక్కసారి మన ఉనికికే ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కథ ద్వారా వివరిస్తాను. కొండగొర్రెలు అంటాం కదా, కొండగొర్రెలు ఉన్నాయట. అవన్నీ చాలా సమూహంగా కలిసి జీవిస్తూ ఉంటాయట. అడవి గొర్రెలు, కొండ గొర్రెలు అంటాం కదా, అవన్నీ కలిసి సమూహంగా జీవిస్తూ ఉంటాయి. చలికి, ఎండకి, వానకి అన్నింటికి తట్టుకోవాలంటే అవన్నీ గుంపులుగా ఒకదాన్ని ఒకటి ఆనుకొని దగ్గరగా నడుస్తూ ఉంటాయి. దగ్గరగా కలిసి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండటం వల్ల చలి నుండి, ఎండ నుండి, వాన నుండి ఒకదాన్ని ఒకటి రక్షించుకుంటూ ఉంటాయి. అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకదాని కాలి గిట్టలు ఇంకొకదాన్ని తొక్కుకోవటం, ఒకదాని కొమ్ములు ఇంకొకదానికి గుచ్చుకోవటం, శరీరం ఇంకొక శరీరానికి రాపిడవ్వటం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. గుంపులో నడవాలన్నా కదలాలన్నా మహా కష్టంగా ఉంటుందన్నమాట. ఇలా గుంపుగా ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఇలా కొంతకాలం కలిసి ఉండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి కదా. ఒకదాని వల్ల ఇంకొక దానికి, ఒక గొర్రె వల్ల ఇంకో గొర్రెకి, ఒక గొర్రె వల్ల ఇంకో గొర్రెకి ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి, గాయాలు అవుతున్నాయి. ఇవి తట్టుకోలేక ఈ గొర్రెలన్నీ అనుకున్నాయట, చిచి నీ వల్ల నాకు గాయం అవుతుంది, నా వల్ల నీకు గాయం అవుతుంది, నీ గిట్టలతో నన్ను తొక్కేస్తున్నావు, మనం గుంపుగా ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరు చెప్పాడు ఇలా గాయపరుచుకుంటూ ఇబ్బంది పడుకుంటూ కలిసి ఉండమని? మనం విడిపోదాము, ఎవరికి వాళ్ళుగా ఉందాము, ఈ రోజు నుంచి మనం గుంపుగా ఉండకూడదు, విడివిడిగా ఉండాలి అని చెప్పి తీర్మానించుకున్నాయట. ఇంకా దూరంగా జీవించడం మొదలుపెట్టాయట. ఇక వాటికి చలి నుండి కష్టంగానే అవుతుంది, ఎండ నుండి కష్టంగానే అవుతుంది. ఎవరికి వారుగా స్వతంత్రంగా బ్రతుకుతూ ఉన్నాయట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక మోసపూరితమైనటువంటి నక్కకి ఈ విషయం అర్థమైంది. ఈ గొర్రెలన్నీ విడివిడిగా బ్రతుకుతున్నాయి, స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాయి, వాటిలో వాటికే వివాదం ఏర్పడి ఒక్కొక్కటిగా విడిపోయాయి అనేటువంటి విషయాన్ని నక్క పసిగట్టి అది అడవిలో ఉన్నటువంటి పులి దగ్గరికి వెళ్ళి, ఈ గొర్రెలన్నీ విడివిడిగా బ్రతుకుతున్నాయి రాజా, మీకు వేటాడటానికి చాలా సులువు అవుతుంది, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి నక్క జిత్తుల మాటలన్నీ మాట్లాడి పులిని గొర్రెల దగ్గరికి తోడుకొని వచ్చిందట. ఎందుకు అంటే పులి వేటాడగా మిగిలినటువంటి ఆహారాన్ని నక్క తినేయొచ్చు. అది నక్క యొక్క దుర్బుద్ధి. అందుకోసమని అడవిలో ఉన్నటువంటి పులిని తీసుకొని వచ్చింది. నక్క చెప్పినటువంటి విషయాన్ని నిజమే అని గ్రహించినటువంటి పులి రోజుకొక గొర్రెను మాటు వేసి ఒక గొర్రెకి తెలియకుండా ఇంకో గొర్రెని, ఒక గొర్రెకి తెలియకుండా ఇంకొక గొర్రెని నెమ్మదిగా వేటాడి తినడం జరుగుతుంది. కొంతకాలం గడుస్తూ వచ్చింది. రోజు పులి గొర్రెను వేటాడుతూ ఉంటే భయభ్రాంతులకి గురి అవుతూ అరుస్తూ ఈ గొర్రెలు తీసినటువంటి గొర్రె తమ సమూహానికే చెందింది అని అర్థం చేసుకున్నటువంటి మిగతా గొర్రెలన్నీ కూడా పరుగున అరుస్తున్నటువంటి గొర్రె పిల్లకి ఎదురుగా పరిగెత్తి ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసేటప్పటికి పులి భయపడి అడవిలోకి పరుగులు తీసిందట. పులి వెళ్ళిపోయిన తర్వాత సమూహంగా ఉన్నటువంటి గొర్రెలన్నీ ఒక చోటికి చేరేటప్పటికి వారి యొక్క సంఖ్య తగ్గిపోయింది. తమ గుంపు ఎంతో ఉన్నటువంటి తమ గుంపు తక్కువ స్థాయికి చేరిందని, ఎంతో పెద్ద బలంగా ఉన్నటువంటి మేము ఒంటరిగా కొంతమందిగానే మిగిలిపోయాము అని చెప్పి ఆ గొర్రెలకి అర్థమైపోయిందట. తాము చేసిన తప్పేంటో తాము అర్థం చేసుకున్నాయి. చిన్న గాయాలకే భయపడి స్వతంత్రంగా జీవించాలి, ఈ గాయాలకు మేము ఓర్చుకోలేమే అని చెప్పి విడివిడిగా బ్రతకాలనుకున్నామే, విడివిడిగా బ్రతకాలనేటువంటి ఆశతో చివరికి మా ఉనికే లేకుండా కోల్పోయేలాగా చేసుకున్నాం కదా అని చెప్పి బాధపడి ఇంకప్పటి నుంచి గాయాలకు ఓర్చుకోనైనా పర్వాలేదు, మనందరం కలిసికట్టుగా జీవించాలని తీర్మానం చేసుకొని అప్పటి నుంచి గొర్రెలన్నీ కలిసికట్టుగా జీవిస్తూ మరో ప్రాంతానికి వెళ్ళి గాయాలైనప్పటికీ కూడా ఒకరిని ఒకరు వీడిపోకుండా అందరూ కలిసికట్టుగా జీవించడం మొదలుపెట్టారట. గొర్రెలను ఉదాహరణగా తీసుకుని చెప్తున్నటువంటి కథనే కానీ మనిషి జీవితంలో కూడా కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ ఎవరితో నాకేం పని, ఆ బంధం అపార్థం వల్ల దూరమైంది, ఈ బంధం ఆస్తి వల్ల దూరమైంది, వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడారు, వీళ్ళు నా గురించి చెడుగా చెప్పారు అంటూ రకరకాల కారణాల వల్ల బంధువర్గాన్నింటినీ దూరం చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఒంటరిగా మిగిలిపోయేది మనమే. మన ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొన్ని నక్కలు నెమ్మదిగా మనల్ని మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా దూరం చేస్తూ క్రమక్రమంగా మనకి చెప్పుడు మాటలు చెబుతూ మన నుంచి వాళ్ళు స్వార్థ ప్రయోజనాలు పొందుతూ మనల్ని మాత్రం మన కుటుంబ సభ్యులకి దూరం చేస్తూ ఉంటారు. అందుకని కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. నక్క లాంటి వాళ్ళు మన చుట్టూ పొంచి ఉన్నారేమో తరచి చూసుకోండి. కుటుంబం నుంచి ఎప్పుడు దూరం అవ్వాలని అనుకోకండి. నక్క లాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు తమ స్వార్థం కోసం మనల్ని ఏ రకంగానైనా బలి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి చిన్న చిన్న తగాదాలు, చిన్న అపార్థాలు,
ఒకరిని ఒకరు మానసికంగా ఇబ్బందులకు గురి చేసుకోవటాలు ఇవన్నీ చిన్న జరుగుతూనే ఉంటాయి. ఏ ఇద్దరి మధ్య అపార్థాలు ఉండవో చెప్పండి, ఏ ఇద్దరికి మధ్య తేడా రాదో చెప్పండి. ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య తేడా అనేది ఖచ్చితంగా వస్తుంది. కలిసి ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే అపార్థాలను తొలగించి మళ్ళీ కలిసి ముందుకు సాగుతారు. వారితో నాకేం పని అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అపార్థాన్ని రెట్టింపుగా చేసుకొని ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతారు. అందుకోసమని అపార్థాలను తొలగించుకొని కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి నినాదాన్ని నమ్ముకొని మీ తల్లిదండ్రుల ఆశయాలకి, మీ పెద్దల ఆశయాలకి అనుగుణంగా కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నక్కజిత్తుల వేషాలతో ఉన్నటువంటి బంధువర్గాలకి మాత్రం దూరంగా ఉండటం మంచిదే. కానీ చిన్న చిన్న అపార్థాలతో మన మీద అపారమైనటువంటి ప్రేమను ప్రకటిస్తున్నటువంటి వాళ్ళని, అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని మాత్రం మీరు ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎప్పుడైతే మీ కుటుంబంలో మీరు విచ్ఛిన్నం అవ్వటం మొదలవుతుందో, నక్కజిత్తుల ఆలోచనలు కలిగినటువంటి ఎక్కడెక్కడో బంధువర్గం అంతా మీ కుటుంబాల్లో దూరి రకరకాల చర్చలు చేసి రకరకాల విషయాలు చెప్పి మీ మధ్య దూరాలను ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీ ఉనికికే ప్రమాదం. నిజమైనటువంటి ప్రేమను ప్రకటించేటువంటి వాళ్ళని దూరం చేసుకొని నక్కజిత్తుల వారి మాటలు నమ్ముకుంటూ మీకు మీరే ఒంటరిగా మిగిలిపోకండి. కొంతమంది స్నేహాల్లో కూడా ఇలాగే ప్రదర్శిస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య లేనిపోని చిచ్చులు పెడుతూ అపార్థాలని ఉసిగొలుపుతూ వీళ్ళ మధ్య వైరాన్ని నెలకొల్పుతారు. అందుకోసమని స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ఒంటరిగా మిగిలిపోయేటువంటి అవకాశాలు మన చుట్టూ సృష్టించబడుతున్నాయి అంటే తగు జాగ్రత్త తీసుకొని అపార్థాన్ని వెంటనే తొలగించుకొని పునర్వైభవంతో స్నేహబంధాన్ని కొనసాగించటమా, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ముందుకు సాగటము అనేది మీ ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకోండి. అంతే తప్ప మీకు తెలియకుండానే మీరు నెమ్మదిగా ఒక్కొక్క అపార్థాన్ని అలియపరుస్తూ ఒక్కొక్కరినిగా దూరం చేసుకుంటూ వెళితే చివరిగా మీ బలానికి అన్నింటికీ దూరం అయిపోయి ఒంటరితనంతో కుమిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఒంటరితనాన్ని పసిగట్టినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండొచ్చు. మిమ్మల్ని ఖాతరు చేయకుండా అసలు లెక్కలోకే తీసుకోకుండా మిమ్మల్ని చులకనగా చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమని ఎప్పుడు కానీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో మూర్ఖత్వపు స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఆ బంధుత్వానికి దూరంగా ఉండండి. కానీ చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయినటువంటి బంధుత్వాలు అయితే మాత్రం వెంటనే తిరిగి కలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. బలగంగా ఉంటే ఎంతో ధైర్యంతో భరోసాతో ముందుకు సాగుతాము. ఎంతటి కష్టాన్నైనా అలవోకగా దాటుకోగలుగుతాము. మనిషి సంఘజీవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఒంటరితనంతో బ్రతికే అంత ధైర్యము, శక్తి, వంచన నీకు ఉన్నప్పటికీ కూడా సంఘంగా సమాజంలో అందరితో పాటు కలిసి జీవించేటువంటి ప్రయత్నం చేస్తూ అందరిలో ఒకరిగా అందరికీ తోడుగా మీరు ముందుకు సాగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.